నియోజకవర్గం ఆయన రాజ్యం. ఇండిపెండెంట్ గా నిలబడ్డ పట్టం కట్టింది అక్కడి ప్రజానికం. కానీ ఓ త్యాగం ఆయన భవిష్యత్తుని అంధకారం చేసింది. కాపులు కీలకంగా ఉన్న ఆ నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ కన్నేయడంతో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అధినేతల మాటకు తలొగ్గి సీటు వదులుకున్న నాయకుడి పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. న్యాయం జరగకపోగా నియోజకవర్గంలో చుక్కెదురవుతోంది. పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యేకి ఎదురవుతున్న చేదు అనుభవాలేంటి? కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి వర్మ మకుటం లేని మహారాజు. కానీ ఇప్పుడు ఆయన్ని పార్టీ కనీసం సైనికుడిగా కూడా గుర్తించడం లేదు. 2014 ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా గెలిచి మళ్లీ టీడీపీలో చేరారు. 2019లో ఓటమి పాలైన ప్రజల్లోనే ఉన్నారు. ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీ కోసం కష్టపడ్డారు. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తానన్న ధీమాతో ముందుకు వెళ్లారు. కానీ అనూహ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. పొత్తులో జనసేనకిచ్చి మరొకరు ఎవరైనా పోటీ చేస్తానంటే ఒప్పుకునేవారే కాదేమో. స్వయంగా ఆ పార్టీ అధినేత పిఠాపురంపై కన్నేయటంతో వర్మకు మరో దారి లేకుండా పోయింది. అంతకు ముందు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే వర్మ అనుచరులు నిరసనలకు దిగారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలను తగలబెట్టారు. దీంతో చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. వర్మను పిలిపించి మాట్లాడారు. చట్టసభల్లో తన పక్కన కూర్చునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ వర్మతో మాట్లాడారు. తన కోసం సీటు త్యాగం చేసిన వర్మకు మంచి పదవి ఇస్తామని భరోసా ఇచ్చారు. దీంతో పవన్ గెలుపు కోసం వర్మ కష్టపడ్డారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచారు. డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి ప్రభుత్వంలో ఆయన మాటను కాదనేవారు లేరు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చేసరికి 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ రెండింటిలో ఖచ్చితంగా ఓ ఎమ్మెల్సీ సీటు వర్మకిస్తారని ఆశించారు. కేబినెట్లో ఓ బెర్త్ ఖాళీగా పెట్టడంతో అది వర్మకేనని అనుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయడం 2 పార్టీల అధినేతలు ముందే మాటివ్వడంతో వర్మ కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ 2 ఎమ్మెల్సీలను టీడీపీకి చెందిన సి రామచంద్రయ్య, జనసేనకి చెందిన పి హరిప్రసాద్కి ఇచ్చారు. అప్పటి నుంచి వర్మకు కష్టాలు మొదలయ్యాయి. టీడీపీ అధిష్టానం పిఠాపురం నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం లేదు. అడుగడుగునా వర్మకు అవమానాలు ఎదురవుతున్నాయి. జనసేన, టీడీపీ వర్గాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థి పిఠాపురంలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు పెద్ద వివాదమే జరిగింది. అయినా 2 పార్టీల అధినేతలు పట్టించుకోవడం లేదు. ఎమ్మెల్సీ మిస్ అయినా రాజ్యసభకైనా పంపుతారనుకుంటే 3 రాజ్యసభ స్థానాల ఎంపిక పూర్తయింది. వర్మ పేరు ప్రస్తావనకు కూడా రాలేదు. పవన్ కళ్యాణ్కు ప్రోటోకాల్, రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు పిఠాపురంలో జోక్యం చేసుకోకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. పైగా కాకినాడ ఎంపీగా జనసేనకు చెందిన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. మళ్లీ ఇక్కడ రాజ్యసభ సభ్యుడిగా వర్మను నియమిస్తే ప్రోటోకాల్ సమస్య తలెత్తుతుందని జనసేన కూడా భావించింది. అందుకే పవన్ కళ్యాణ్కు, జనసేనకు పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే వర్మని పూర్తిగా పక్కన పెట్టేశారని తమ్ముళ్లలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పిఠాపురం పూర్తిగా జనసేన ఆధీనంలోకి వెళ్లిపోవడంతో అక్కడ టీడీపీ రోజురోజుకు బలహీనపడుతోంది. వర్మ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పవన్ కళ్యాణ్ పూర్తిగా పట్టు బిగించడంతో పిఠాపురంలో ఇక వర్మ పని అయిపోయిందన్న చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో 2 పార్టీల మధ్య పొత్తున్నా లేకపోయినా ఇక అక్కడ టీడీపీ గెలవడం కష్టమేనని జనసేన వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి బలహీనపడకుండా పవన్ కళ్యాణ్కే చంద్రబాబు గ్రౌండ్ క్లియర్ చేస్తున్నారట. అందుకే అధిష్టానం వర్మని పట్టించుకోవడం లేదని ఆయన సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేసిన తనను మాత్రం పట్టించుకోకపోవడంతో వర్మ డైలమాలో ఉన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్ ఏంటో తెలియక వర్మ మదనపడుతున్నారట. మరి వర్మకు చంద్రబాబు న్యాయం చేస్తారో అలా వదిలేస్తారో మరికొన్నాళ్లు గడిస్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు.